లేచి కూర్చొని ఏదైనా మెడికేషన్ వేసుకోవటం, లేదు అంటే ఎటైనా తిరగటము, ఐస్ పెట్టుకోవటము, ఏదో ఒకటి చేయటం. కానీ ఓకే. వాళ్ళు మళ్ళీ పడుకోలేరు, ఓకే. భయపడతారు. సో, దీన్ని ఎలా డయాగ్నోస్ చేస్తారు సార్ మెడికల్? అగైన్ సేమ్ క్లినికల్, మెయిన్‌గా హిస్టరీ అండ్ ఓకే. ప్రాపర్ ఎగ్జామినేషన్ చూసినట్టయితే ఏ సైడ్ అయితే ఉంటుందో వాళ్ళు చానాళ్ళ నుంచి ఉంటది. బయటికి చెప్పుకోలేరు. చాలా వరకు చెప్పలేరు. ఎందుకంటే ఐడెంటిఫై చేయరు. పలానా నాకు ఓకే. ప్రాబ్లమ్ ఉంది అని. అవును. ఎందుకంటే ఏ స్వెల్లింగ్ చూడము, ఏది చూడరు పేషెంట్. ఎందుకంటే ఇప్పుడు డిఫరెంట్ రీజన్స్ ఉంటున్నాయి. ఇందాక నేను చెప్పినట్టుగా క్రాంప్స్, కాల్షియం డెఫిషియన్సీ ఎగ్జాక్ట్. వలనో, విటమిన్ డి డెఫిషియన్సీ వలన ఇలా వస్తుంది అని అనుకుంటుంటారు. చాలా మందికి తెలీదు ఇంకా ఆ పెయిన్ ఎలా ఉంటది ఏంటి అని. అండ్ మనం చూసినట్టయితే వాళ్ళు మనకు రూమ్‌లోకి నడుచుకుంటూ వస్తున్నప్పుడే క్లియర్‌గా చూస్తే తెలుస్తా ఉంటది. ఏ సైడ్ అయితే ఎఫెక్ట్ అయ్యి ఉన్నదో ఆ సైడ్ సన్నగా ఉంటుంది. అదర్ సైడ్‌తో కంపేర్ చేస్తే. ఎందుకంటే ఓకే. యూజ్ చేయరు సరిగ్గా. ఆహా! దాని మీద నడుస్తే ఇంకా ఏమన్నా అవుతాదేమో, పెయిన్. నాకు బోన్ విరుగుతదేమో అన్న భయంలో వాళ్ళు యూజ్ చేయరు కాబట్టి క్లినికల్ ఎగ్జామినేషన్ ఇందుకే ఇంపార్టెంట్ అనేది. హిస్టరీ, అవును. క్లినికల్ ఎగ్జామినేషన్ చూసినప్పుడు క్లియర్‌గా చెప్తారు. ఓకే. చూస్తే తెలిసిపోతుంటది మనకు. సైజ్‌లో తేడా వస్తుంటుంది. ఓకే. అట్లాగా. సో, ఇది నార్మల్ కండిషనే కానీ క్యాన్సర్ అయితే కాదు. 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 ఓకే. కాదు. సో, ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది సార్ దీనికి? ట్రీట్మెంట్ మెయిన్‌లీ ఇందులో డయాగ్నోసిస్, ఓకే. హిస్టరీ, ఎగ్జామినేషన్ అండ్ అగైన్ ఎక్స్‌రే. బట్ ఎక్స్‌రేలో యూజువల్లీ సెకండరీగా చేంజెస్ చూస్తాం గానీ, ఆ చిన్ని ట్యూమర్ అనేది చూడము. ఓకే. సో, అందుకని ఎంఆర్ఐ చేస్తాము. అగైన్ మళ్ళీ స్పెసిఫిక్‌గా చూసుకోవటానికి. అండ్ దెన్ సీటీ స్కాన్ ఆర్ ఇవాళ రేపట్లో మేము F18 ఐసోటోప్ స్కాన్ అనేది యూజ్ చేస్తాము. ఓకే. దీన్ని డయాగ్నోస్ చేయటానికి అండ్ కరెక్ట్‌గా దాన్ని స్పాట్ చేయటానికి.